అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ అప్డేట్ ఇది విడుదల చేశారండి. ముఖ్యంగా తెలంగాణలో రేపు ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం, కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. తెలుగు ప్రజలకు హెచ్చరిక జారీ చేసిన ఐఎండీ బంగాళాఖాతంలో కల్లోలం రేపిన రెమాల్ తుఫాను తీరం తాకింది. బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య ఈ తుఫాను తీరం దాటినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. దీంతో బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. రెమాన్ తుఫాన్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ విభాగం తెలిపింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా 2 రోజుల్లో జోరుగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్లోని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని తెలిపింది. రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్తో రాష్ట్రంలోని బలమైన ఈదురుగాలు వేస్తాయని తెలిపింది. ఈ రోజు అనగా మంగళవారం పలు జిల్లాల్లో ఉదయం నుంచే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, మహబూబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, నిజామాబాద్, గద్వాల్, యాదాద్రి, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే ఈ తుఫాన్ దాటికి వెస్ట్ బెంగాల్ అతలాకుతలం అవుతుంది. దీని ప్రభావంతో గంటకి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వేస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.